ఈ వ్యక్తి చాలా పెద్ద మాస్టర్ షెఫ్. ఇతని దగ్గర ఒక డ్రాగన్ కత్తి ఉంటుంది. అది చాలా మ్యాజికల్ గా ఉంటుంది. దాంతో ఒక పందిని కోస్తాడు. ఎంత బాగా కోస్తాడంటే అందరూ ఆశ్చర్యపోతారు. అలాగే ఆ డ్రాగన్ కత్తికి ప్రతిరోజు రక్తం ఆహారంగా ఇస్తాడు. అలాగే దాంతో చాలా అంటే చాలా వంటలు చేస్తాడు. ఒకరోజు ఒక చేపను కట్ చేస్తాడు. కాకపోతే సగం ముక్కే కట్ చేస్తాడు. మిగతాది మళ్ళీ వాటర్ లో వేసేసరికి చేప మళ్ళీ బతికే ఉంటుంది. ఆ డ్రాగన్ కత్తి వల్ల ఇదంతా కూడా జరుగుతుంది. అతను వండే వంటలు స్ట్రీట్ అంతా కూడా గుమగుమలాడిపోతాయి. అసలు అందరూ కూడా వావ్ ఇతని దగ్గరికే రావాలనుకుంటాడు. కాకపోతే ఒక రోజు అతను పెట్టిన ఫుడ్ తిన్నాక అందరికీ కూడా ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. ఇతని వల్లే ఇదంతా జరిగిందని అందరూ తిరగపడతారు. అతను ఏం చేయాలో అతనికి ఏమీ అర్థం కాదు. తర్వాత డ్రాగన్ కత్తిని కూడా ఇంక వదిలేస్తాడు. తర్వాత అతను ఊరు విడిచి వెళ్ళిపోతాడు. ఊరు విడిచి వెళ్ళిపోయి ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు. రెస్టారెంట్ వెళ్ళగానే అక్కడున్న వెయిటర్ ఇక్కడున్నవన్నీ కూడా సిగ్నేచర్ డిషెస్, ఏది కావాలి మీకు అని అడగనే కేవలం క్యాబేజ్ సూప్ అడుగుతాడు. అది విని ఆవిడ చాలా షాక్ అవుతుంది. ఏంటి క్యాబేజ్ సూపా అని. వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఏంటి క్యాబేజ్ సూప్ అడుగుతున్నాడు, అసలు ఏమనుకుంటున్నాడు మన రెస్టారెంట్ గురించి అని. సరేలే అడిగింది పెట్టేద్దామని చెప్పి వాళ్ళు కూడా తీసుకెళ్తారు. తీసుకెళ్లి ఆ సూప్ని ఇస్తాడు. అతను తాగుతాడు. తాగగానే ఏం మాట్లాడకుండా బిల్ ఇచ్చేయండి అంటాడు. అదేంటండి మీకు నచ్చలేదా అని అడుగుతుంది ఆవిడ. లేదు ఇది పెద్దగా ఏం బాగాలేదు అని అంటాడు. వెంటనే ఆ షెఫ్ వస్తాడు. షెఫ్ వచ్చి ఏంటి కాంపిటీషన్ రెడీ అవుదామా అని అంటారు. ఒకవేళ నేను ఓడిపోతే ఈ రెస్టారెంట్ ని వదిలేస్తాను, నువ్వు ఓడిపోతే సంవత్సరం మొత్తం ఈ రెస్టారెంట్ లో డిషెస్ కడగాలి అని అంటారు. అతను ఒప్పుకుంటాడు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఒక మంచి డక్కని తీసుకుంటారు. ఆ బాతను తీసుకొని ఎలాగైనా సరే బాగా ఉండాలనుకుంటారు. ఇప్పుడు అది వెయిటర్ టేస్ట్ చేస్తుంది. టేస్ట్ చేసిన తర్వాత వావ్ మా చెఫ్ చాలా బాగుండాడు, ఇప్పుడు ఇతన్ని టేస్ట్ చేద్దాం అనేసి టేస్ట్ చేస్తుంది. వెంటనే అది చాలా కాలిపోతూ ఉంటుంది. తర్వాత అది మెల్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అతను దాని మీద బెల్లం కరిగించి బాగా వేస్తాడు. ఏంటి ఇంత బాగా చేశారు, ఎలా చేశారు అని అడగగానే నా అసిస్టెంట్ చేత నేను ఆ బాతని కట్ చేయించలేదు, కట్ చేయించకుండా దాని వెనుకలు విరిగిపోయేలాగా చేయించాను. అతనికి ఒక టాక్టిక్స్ తెలుసు. దాంతో అతను ఆ వెముకలన్నీ విరిగిపోయేలా చేశాడు. తర్వాత వెముకలు తీసి నేను దాన్ని కుక్ చేశాను అని చెప్తాడు. దాంతో వాళ్ళు తిని వావ్ సూపర్ గా ఉంది అంటాడు. షెఫ్ కూడా తిని నేను ఇప్పుడే రిజైన్ చేస్తున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు వెయిటర్ అంటుంది వావ్ మీరు చాలా అంటే చాలా బాగా డిష్ చేశారు, అలాగే మీరు మా రెస్టారెంట్ కి ఓనర్ అవ్వండి అని చెప్తుంది. ఆ తర్వాత అసిస్టెంట్ తో ఇతను పోటీ పడాలనుకుంటాడు. ఎందుకంటే అసిస్టెంట్ ఛాలెంజ్ చేస్తాడు. తర్వాత ఈ పఫీ ఫిష్ ని కట్ చేయమంటారు. అది చాలా అంటే చాలా కష్టం. కాకపోతే అసిస్టెంట్ చాలా అంటే చాలా బాగా డిష్ ని తయారు చేస్తాడు. కానీ ఆ వ్యక్తి తయారు చేసిన చూసి అసిస్టెంట్ కూడా షాక్ అవుతాడు. సబ్స్క్రైబ్.